హలో ఫ్రెండ్స్, మ్యాంగ్లూర్ స్టైల్లో క్రాబ్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను మీకు. ఫస్ట్గా క్రాబ్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. అదే క్రాబ్లో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, కారపొడి 2 స్పూన్లు, ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి అండ్ ఈ రకంగా మనం చింతపండు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని బాగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం క్రాబ్ ఘీ రోస్ట్ కాబట్టి ఘీలోనే మనం దీన్ని రోస్ట్ చేయాలి. నేతిలో రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేతిలో ఈ రకంగా మనం మ్యారినేట్ చేసిన క్రాబ్ వేసేసి ఒక 2 నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ వేసి ఈ రకంగా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఆ రకంగా మనకి మంచిగా ఫ్లేవరు, ఆ స్మెల్ అంతా పచ్చివాసన పోయే వరకు ఈ ఘీలోని రోస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత మరి క్రాబ్ కుక్ కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ రకంగా కావాలంటే మీరు కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు, లేదంటే ఘీ రోస్ట్ అంటే అక్కడ మాత్రం చాలా దగ్గరగా ఇగురులా చేస్తారు. సో ఇది మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. రసం పెట్టుకొని ఈ క్రాబ్ ఘీ రోస్ట్ని టేస్ట్ చేస్తే వైట్ రైస్లో చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర, కరివేపాకు 2 వేసి మూత పెట్టేసుకోవాలండి. చూసారా, నేను దగ్గరగా చేశాను, ఎంత బాగుందో. ఆ ముక్కకంతా పట్టేస్తుంది మసాలా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.